పాడి కౌశిక్ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి నాటి తెరాస అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. పాడి కౌశిక్ రెడ్డి 12 జూలై 2021న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరుకు సిద్ధమవ్వగా అప్పటికే బీజేపీలో చేరి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన ఈటెల రాజేందర్ కు పోటీగా ఎవరిని నిలబెట్టాలని నాటి అధికార గులాబీ పార్టీ తీవ్ర కసరత్తులు చేయగా ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కానీ ఆ సమయంలో టికెట్ కౌశిక్ రెడ్డికి కాకుండా జల్లు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు. ఇక మరోవైపు కాంగ్రెస్ నుండి బల్మూరి వెంకట్ ని బరిలో దింపారు. అయితే ఆ ఉప ఎన్నికలో మళ్లీ ఈటెల రాజేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు కౌశిక్ రెడ్డికి. ఇక తాజాగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీటు కౌశిక్ రెడ్డికి ఇచ్చింది గులాబీ అధిష్టానం. దీంతో ఆ పోల్లో ఈటెలపై కౌశిక్ రెడ్డి గెలుపొందారు. ఇక ఆనాటి నుండి ఎప్పుడూ అధికార కాంగ్రెస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ తప్పటడుగులు వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న కౌశిక్ రెడ్డి దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని హుజూరాబాద్ లో ధర్నా రాస్తారోకో చేశారు. కానీ ధర్నా చేసేందుకు కౌశిక్ రెడ్డి పోలీసుల వద్ద ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. దీంతో అనుమతులు లేకుండా ధర్నా చేసినందుకు సెక్షన్ 35 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా మరికొందరు బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ యాక్టివ్ గా ఉండే నాయకుల్లో కౌశిక్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలైన నాటి నుండి కేటీఆర్ కు దగ్గరగా ఉంటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తరచూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే అరకిపూడి గాంధీపై ఘాటు విమర్శలు చేయడంతో ఆయన కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఇతర నేతలపైన కమెంట్లు చేసి వార్తలు నిలిచారు. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆంధ్ర సెటిలర్లు బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉండి అధికారం పోవడంతోనే సెంటిమెంట్ ను రగిలిస్తోందని విమర్శలు వచ్చాయి. ఇలా కౌశిక్ రెడ్డి వ్యవహారం కొన్నిసార్లు ఆ పార్టీకి సైతం నష్టం కలిగించేలా ఉందని సొంత పార్టీ నుండి విమర్శలు లేకపోలేదు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సీఎం రేవంత్ సైతం కౌశిక్ రెడ్డికి అవకాశం దొరికితే తొక్కి పడేయాలని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు పోలీసులకు కౌశిక్ రెడ్డి చిక్కాడు. దీంతో షాక్ తప్పదనే ప్రచారం జోరందుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.